ఏంటి, బావ ఆఫీస్లో కూడా లేడా? మరి ఎక్కడున్నాడు? కొంపదీసి సంధ్య దగ్గరికి ఏమైనా? ఆహా ఆహా, అలా ఏం జరుగుండదు సిస్టర్. అలా అసలు ఏమీ ఉండదు. బావ నీకు మాట కూడా ఇచ్చాడు కదా, ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాడు. టైంకి వచ్చేస్తాడులే. నువ్వు అనవసరంగా ఏం కంగారు పడకు. ఏంటి అనవసరంగా కంగారు పడ్డమేంటి? నేను ఇక్కడ పిచ్చదానిలాగా ఆయన చెప్పే వాటన్నిటికీ తల ఊపుతూ ఉంటే ఆయన అలా చెప్తూనే ఉంటారు. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారు, సంధ్య ఎక్కడుందో, ఆయన ఎక్కడున్నారో అన్నీ అన్నీ తెలుసుకుంటాను. అప్పుడు వాళ్ళిద్దరి సంగతి చెప్తాను. ఒకవేళ సంధ్య దగ్గర ఉన్నారని తెలిస్తే అది ఏ పరిస్థితుల్లో అయినా సరే నేనేంటో ఆయనకి చూపిస్తాను. సిస్టర్, అది కాదు సిస్టర్. సిస్టర్, గోవిందా గోవిందా. అమ్మా శ్రీజ, ఏంటన్నయ్య, వదినేమన్నా ఫోన్ చేసిందా? చేయలేదమ్మా. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ కూడా తీయట్లేదు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా కాలేదు. ఏదో జరిగిందేమోనని కంగారుగా ఉంది. ఒకవేళ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుందేమోరా. అలా జరిగితే ఆ విషయం మనకి వేరే వాళ్ళ ఫోన్ తీసుకునైనా చెప్తుంది కదా. సంధ్య, సంధ్య! అది కాదమ్మా, ఇంకేదో నాకు భయంగానే ఉంది. సంధ్య! మీరుండండి, నేను వెళ్ళి చూసొస్తాను. సంధ్య, సంధ్య! ఆంటీ, సంధ్య ఎక్కడుంది? శ్రీకర్ గారు, మా ఆయన మీ ఇంటికి వచ్చారా? సంధ్య వదిన లేదు వదిన, బయటికెళ్ళింది. ఓ, అంటే రాజేష్ వచ్చి సంధ్యని బయటికి తీసుకుని వెళ్ళారా? ఇద్దరూ కలిసి వెళ్ళారా? అదేంటమ్మా, రాజేష్ సంధ్య కలిసి ఎక్కడికో వెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నువ్వేంటి ఇలా సడన్ గా వచ్చావు? ఏదో కంగారుగా ఉన్నావేంటమ్మా? అయ్యో, అదంతా తర్వాత విషయం. నా గురించి కాదు, ముందు మా ఆయన గురించి కావాలి నాకు. ఆయన ఇంట్లో లేరు, ఆఫీసులో కూడా లేరు. ఇక్కడికేమన్నా వచ్చారేమోనని. రాజేష్ గారు ఇక్కడికి ఎందుకు వస్తారండి? వచ్చినా మీకు చెప్తారు కదా. అలా కాదు, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఇంట్లోనూ ఆఫీస్లోనూ కూడా లేరు. ఎటైనా వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చారేమోనని. అవును, సంధ్య లేదేంటి? ఎక్కడా? తనెక్కడుంది? సంధ్య లేదమ్మా. మేము కూడా తన గురించి కంగారు పడుతున్నాం. బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. వదిన ఫోన్ కూడా తీయట్లేదు. ఫోన్ కూడా ఎత్తట్లేదా? మరి మరి మీరు నాకు చెప్పాలి కదా. అదేంటమ్మా, ఫోన్ ఎత్తకపోయినా చూసుకోలేదేమో, తను వచ్చేస్తుందిలే అని చెప్పాల్సింది పోయి నువ్వెందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? కంగారంటే అదే, రాజేష్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా. ఈరోజు మేము ట్రిప్కి వెళ్తున్నాం. ఇందాక నేను ఫోన్ చేస్తే ఇదిగో వచ్చేస్తున్నాను అని చెప్పి హడావుడిగా ఫోన్ కట్ చేసేశారు. అసలు ఏం జరిగిందా అని నాకు కొంచెం కంగారుగా ఉందండి. వింధ్య గారు, మీ కంగారు రాజేష్ గారు రాలేదనా, లేదా సంధ్య ఇంట్లో లేదనా? ఏమ్మా, నువ్వేమైనా వాళ్ళిద్దరి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావా ఏంటి? చచ్చా, నేనెందుకు తప్పుగా అనుకుంటాను?
అసలు నాకు ఆ అవసరం ఏముంది? ఫ్రెండ్ కదా అని సంధ్యకి ఫోన్ చేశాను. తనేమో లిఫ్ట్ చేయలేదు, ఆయన కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇద్దరూ నాకు ప్రాణానికి ప్రాణమే కదా. అందుకే పరుగు పరుగున ఏమైందోనని మీ ఇంటికి వచ్చేసాను. అంటే ఇద్దరూ కలిసి జాలీగా కార్లో షికారు చేస్తూ ఏ రెస్టారెంట్కైనా వెళ్ళుంటారంటావా? అవును, ఎలా వెళ్ళింది సంధ్య? నడుచుకుంటూనే వెళ్ళింది. అంటే దారిలో నుండి ఈయన కార్ ఎక్కించుకుని వెళ్ళుంటారు. ఏంటో వదినా, ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది మీకేమైనా తెలుసా అని? లేదు, తెలీదు. చీరలు అమ్మడం కోసం కొత్త షాపులో అడుగుతానని వెళ్ళింది. ఒరి నాయనో, ఇద్దరూ కలిసి నన్ను మళ్ళీ మోసం చేస్తున్నారు. సంధ్య మాటిచ్చింది, ఆయన కూడా మాటిచ్చారు. కానీ ఇద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి నాతో ఆడుకుంటున్నారు. ఏంటమ్మా, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇంట్లో ఆడపిల్ల రాలేదని మేం కంగారు పడాల్సింది పోయి మగ మనిషే కదా, వస్తాడులేమ్మా. నువ్వేం కంగారు పడద్దు. రాజేష్ గురించి అని కాదు, సంధ్య గురించి కూడా. వాళ్ళిద్దరూ కనిపించడం లేదు కదా అని. అదేంటి, ఇద్దరూ కనిపించడం లేదని కలిపంటున్నారు? అదే మా ఇంట్లో మా ఆయన, ఇక్కడ సంధ్య, ఇద్దరూ కనిపించట్లేదు కదా. ఫోన్లో కూడా లిఫ్ట్ చేయట్లేదు కదా. ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారోనని. ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళమేంటమ్మా? కాదు, ఇద్దరూ కలిసి కాదు, విడివిడిగా. రాజేష్ విడిగా ఎక్కడికి వెళ్ళాడా అని, సంధ్య విడిగా ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను. భర్త కనిపించకపోయినా బాధే, స్నేహితురాలు కనిపించకపోయినా బాధే కదా. నాకిప్పుడు ఒక్కటి కాదు, 2 బాధలు. సరే, నువ్వేం కంగారు పడకమ్మా. నీ స్నేహితురాలు వస్తుంది, నీ భర్త కూడా వచ్చేస్తారు. అంటే కలిసే వస్తారు కదా? కలిసి రావడం ఏంటి? అదే, ఇద్దరూ ఒకేసారి వచ్చేస్తారు కదా. ఎందుకంటే నా భర్త వచ్చి స్నేహితురాలు రాకపోయినా, స్నేహితురాలు వచ్చి నా భర్త రాకపోయినా 2 విధాలుగా నాకే కష్టంగా ఉంటాయి కదా. వాళ్ళు వచ్చేస్తారులేమ్మా, నువ్వేం అధైర్యపడకు. ఏమొస్తారో ఎప్పుడొస్తారో. సరే, సంధ్య వస్తే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి. ఈలోగా ఇంకెక్కడైనా ఉన్నారేమోనని నేను వెతుకుతాను. అటు ఆ కుటుంబానికి, ఇటు ఈ కుటుంబానికి ఏం చెప్పాలో ఏంటో అని కూడా ఆలోచించకుండా, అందరూ కంగారు పడతారని జ్ఞానం కూడా లేకుండా ఇద్దరూ బరి తెగించి తిరుగుతున్నారు. చిచి, ఇలాంటి వాళ్ళు మాట మీద నిలబడతారని నమ్మడం నాది తప్పు. చి. సంధ్య, నా భర్తని ట్రాప్ చేశావు. వదిలేయమని చెప్పిన తర్వాత కూడా నువ్వు వదలడం లేదు కదా. అందుకే నేను కూడా నిన్ను వదలను. నువ్వెక్కడున్నా కూడా నీ సంగతి తెలుస్తాను.